ఏప్రిల్ 1, 2026న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ 39Bలోని లాంచ్ ప్యాడ్పై ఒక భారీ అద్భుతమైన రాకెట్ ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమి గురుత్వాకర్షణను ఛేదించి పైకి లేచింది. సూర్యాస్తమయం సమయంలో ఆకాశంలో పింక్ మూన్ మెరిసిపోతోంది. ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉత్కంఠ, ఉత్సాహం, భయం అన్నీ కలిసి మిక్స్ అయ్యాయి. ఇది సాధారణ రాకెట్ లాంచ్ కాదు. ఇది నాసా ఆర్టెమిస్ 2 మిషన్. 1972లో అపోలో 17 తర్వాత మొదటిసారిగా మనుషులు భూమి కక్ష్యను దాటి డీప్ స్పేస్లోకి చంద్రుడి వైపు ప్రయాణించిన చారిత్రక క్షణం. ఈ మిషన్ కేవలం ఒక టెక్నికల్ టెస్ట్ మాత్రమే కాదు, ఇది మానవాళి భవిష్యత్తు ఫౌండేషన్ను బలోపేతం చేసే బ్రహ్మాండమైన అడుగు. ఇది మనం చంద్రుడిని కేవలం చూడడం మానేసి అక్కడ నివసించడానికి, మార్స్ వైపు ప్రయాణించడానికి సిద్ధమవుతున్నామని ప్రకటించిన సంకేతం. చంద్రుడి మీద చివరిసారి మనుషులు అడుగుపెట్టి దాదాపు 5.5 దశాబ్దాలు అంటే 54 ఏళ్లు గడిచాయి. ఆ తర్వాత మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వంటి ప్రాజెక్టులతో భూమి కక్షలోనే తిరుగుతూ ఉన్నాం. భూమికి కేవలం 400 కిలోమీటర్ల పైన ఉండే ఆ స్టేషన్ మనకు పక్క వీధి లాంటిది. కానీ చంద్రుడికి భూమికి మధ్య దూరం ఏకంగా 3,84,000 కిలోమీటర్లు. ఆ దూరం దాటి వెళ్లటం అంటే సాంకేతికంగా, శారీరకంగా, మానసికంగా ఒక భారీ సవాలు. ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా నాసా ఈ సవాలును అంగీకరించింది. ఆర్టెమిస్ 1 అన్క్రూడ్ టెస్ట్ ద్వారా వచ్చిన ఆర్టెమిస్ 2 దీని 2వ దశ. మొదటి క్రూడ్ ఫ్లైట్. ఇందులో 4 ఆస్ట్రోనాట్లు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లో చంద్రుడి చుట్టూ తిరిగి భూమికి సురక్షితంగా తిరిగి వస్తున్నారు. ఆ మిషన్ విజయం ఆర్టెమిస్ 3కి మార్గం సుగమం చేస్తుంది. అందులో 2028లో మనుషులు చంద్రుడి మీద ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అంతేకాదు, దీర్ఘకాలికంగా చంద్రుడి మీద స్థావరాలు నిర్మించి మార్స్కు మనుషులను పంపడానికి ఇది మొదటి అడుగు. ఈ మిషన్కు కేంద్రం స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్. ఇది మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన అతిపెద్ద రాకెట్లలో ఒకటి. సాటర్న్ 5 తర్వాత అతి శక్తివంతమైనది. దీని ఎత్తు 322 అడుగులు, అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే కూడా పొడవు. ఒక 30 అంతస్తుల భవనం గాల్లో ఎగురుతూ పైకి వెళితే ఎలా ఉంటుందో ఊహించండి. అంత భారీది. ఇది పూర్తి ఇంధనం నింపినప్పుడు దీని బరువు 2.6 మిలియన్ కిలోగ్రాములు, అంటే సుమారు 1700 సాధారణ కార్ల బరువు. రాకెట్లోని 4 RS-25 ఇంజన్లు ఒకేసారి 8.8 మిలియన్ పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటి వరకు ఏ రాకెట్ కూడా ఇంత శక్తిని ఉత్పత్తి చేయలేదు. ఈ ఇంజన్లు 8.5 నిమిషాల పాటు నిరంతరం కాలి భూమి గురుత్వాకర్షణను పూర్తిగా ఛేదించి రాకెట్ను పైకి తీసుకువెళ్లాయి. లాంచ్ సమయంలో ఉత్పత్తి అయ్యే శబ్దం భూమిని కంపింపజేసింది. ఆకాశం అదిరిపోయింది. ఈ మిషన్లో పాల్గొన్న 4 ఆస్ట్రోనాట్లు ప్రతి ఒక్కరూ చరిత్ర సృష్టించారు. ప్రతి ఒక్కరి కథలో ఒక ప్రత్యేక సందేశం ఉంది. మిషన్ కమాండర్ రీడ్ వైస్మెన్ చంద్రుడి వైపు వెళ్తున్న అతి పెద్ద వయస్సు గల ఆస్ట్రోనాట్. 1971 అపోలో 14 మిషన్లో ఎలెన్ షెపర్డ్ 47 ఇయర్స్ వయసులో ఈ రికార్డు సృష్టించాడు. వైస్మెన్ భార్య కారోల్ను 2020లో క్యాన్సర్తో కోల్పోయి 2 కూతుళ్ళు కేటీ, ఎల్లీని ఒంటరిగా పెంచుతున్న తండ్రి స్పేస్ పట్ల తన కూతుళ్ల ఆసక్తి కారణంగానే ఈ మిషన్ను అంగీకరించానని ఇటీవలి ఇంటర్వ్యూలో ఎమోషనల్గా చెప్పాడు. మిషన్ సమయంలో చంద్రుడి మీద ఒక క్రేటర్ను తన భార్య పేరు మీద నామకరణం చేయడం కోసం మిషన్ కంట్రోల్కు అభ్యర్థన పంపి ఆ క్షణం ప్రపంచాన్ని కన్నీళ్లతో నింపాడు. పైలట్ విక్టర్ గ్లోవర్ భూమి కక్ష్యను దాటి డీప్ స్పేస్లోకి వెళ్తున్న మొదటి బ్లాక్ ఆస్ట్రోనాట్. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ ను పైలట్ చేసిన మొదటి వ్యక్తి. ఇప్పుడు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను మాన్యువల్ గా కంట్రోల్ చేసిన మొదటి వ్యక్తి కూడా. అతని ధైర్యం, అనుభవం ఈ మిషన్ కు బలం. క్రిస్టినా కోచ్ భూమి కక్ష దాటి వెళ్తున్న మొదటి మహిళ. ISS లో 328 రోజులు గడిపి రికార్డు సృష్టించిన వ్యక్తి. అంటార్కిటికాలో 1 సంవత్సరం పాటు రీసెర్చ్ స్టేషన్లో ఒంటరిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె ఈ టఫ్ మిషన్ కు పర్ఫెక్ట్ ఎంపిక. ఆమె మాటల్లో భూమి చాలా చిన్నది, చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తున్నాడని చెప్పడం ఈ మిషన్ యొక్క సారాంశం. 4వ వ్యక్తి జెరెమీ హాన్సన్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఆస్ట్రోనాట్. చంద్రుడి వైపు వెళ్తున్న మొదటి నాన్ అమెరికన్. ఇతనికి ఇది మొదటి స్పేస్ ఫ్లైట్.
స్పేస్ అడాప్టేషన్ సిండ్రోమ్ రావచ్చని ఆందోళన ఉంది. కానీ అతను అసాధారణ ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఈ నలుగురి బృందం ఒక కుటుంబం లాగా మారి ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ మిషన్ను పూర్తి చేశారు. ఈ నలుగురితో పాటు ఒక ప్రత్యేక ప్యాసింజర్ కూడా ఉన్నాడు. రైస్ అనే చిన్న క్లాత్ టై. ఇది మైక్రో గ్రావిటీని సూచించే జీరో గ్రావిటీ ఇండికేటర్. 1961లో యూరీ గగరన్ నుంచి స్పేస్ మిషన్లలో ఇలాంటి టాయ్లు తీసుకువెళ్తున్నారు. ఈ టాయ్ డిజైన్ కాలిఫోర్నియాకు చెందిన 8 ఏళ్ల లూకాస్ అనే బాలుడు చేశాడు. నాసా గ్లోబల్ కాంపిటీషన్లో 50 దేశాల నుంచి వచ్చిన వేలాది డిజైన్లలో ఇది ఎంపికైంది. అపోలో 8 మిషన్లో ఫేమస్ ఎర్త్ రైజ్ ఫోటోస్ పూర్తిగా రూపొందించాడు. ఇక ఈ కాంపిటీషన్ లో పాల్గొన్న వేల మందికి, భూమిపై ఉన్న కొన్ని కోట్ల మందికి ఈ మిషన్ తో పాటు చంద్రుడి వైపు వెళ్తున్నట్టు సింబాలిక్ సందేశం. ఇది మానవాళి ఐక్యతను ప్రతిబింబిస్తుంది. లాంచ్ రోజు కౌంట్ డౌన్ పూర్తయ్యేసరికి ఇంజన్లు మండిపోయాయి. రాకెట్ లేచిన వెంటనే ఆస్ట్రోనాట్లు 4G ఫోర్స్ను అనుభవించారు. శరీర బరువు 4 రెట్లు అనిపించింది. రక్తం వెనక్కి లాగుతున్నట్టు, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. 56 సెకండ్లలో సౌండ్ బ్యారియర్ ఛేదించి 30 మైళ్ళ ఎత్తులో బూస్టర్లు విడిపోయాయి. ఆ తర్వాత ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశించింది. ఇక్కడే మొదటి సవాల్ ఎదురైంది. క్యాప్సూల్లో ఉన్న ఏకైక టాయిలెట్ పనిచేయడం మానేసింది. యూరిన్ ఐస్గా మారి బ్లాక్ అయింది. అంతేకాదు, బాత్రూమ్ ఏరియా నుంచి బర్నింగ్ స్మెల్ వచ్చింది. జెరెమీ హాన్సన్ దీన్ని చలికాలంలో పాత హీటర్ ఆన్ చేస్తే వచ్చే స్మెల్తో పోల్చాడు. మిషన్ కంట్రోల్ ఆరెంజ్ ఇన్సులేషన్ వల్ల అని నిర్ధారించింది. ఆస్ట్రోనాట్లు ప్లాస్టిక్ యూరిన్ స్టోరేజ్ బ్యాగ్లు వాడాల్సి వచ్చింది. వాటర్ డిస్పెన్సర్ వాల్వ్లో కూడా సమస్య వచ్చింది. స్ట్రాస్, సిరింజ్లతో వాటర్ను పౌచెస్లో స్టోర్ చేశారు. ఇలాంటి చిన్న సమస్యలు కూడా డీప్ స్పేస్లో ప్రాణాలకు ముప్పు తెచ్చే సామర్థ్యం ఉందని గుర్తు చేశాయి. ఓరియన్ క్యాప్సూల్ సైజు చాలా చిన్నది. 2 మినీ వ్యాన్లు పక్క పక్కన పెడితే ఎంత ఉంటాయో అంత ఏరియా. 4 10 రోజుల పాటు ఇందులోనే గడపాలి. బెడ్లు లేవు. స్లీపింగ్ బ్యాగులు గోడలకు అతికించుకుని గాల్లో తేలుతూ నిద్రపోవాలి. ఆహారం బీఫ్ బిస్కెట్లు. హీటర్లో వేడి చేసుకుని తినాలి. 43 కప్స్ కాఫీ, 58 టాటిలాస్ ఇచ్చారు. రోజుకు ఒకసారి కమ్యూనల్ మీల్ హ్యూమన్ కనెక్షన్ కోసం. మైక్రోగ్రావిటీలో ఫ్లూయిడ్ షిఫ్ట్ వల్ల రక్తం తలవైపు వెళ్లి ముఖం వాచిపోయింది. కాళ్ళు సన్నగా అయ్యాయి. బోన్లెస్, మజిల్ డికండిషన్ మొదలయ్యాయి. రోజు అరగంట ఎక్సర్సైజ్ డివైస్ తో వ్యాయామం చేశారు. రేడియేషన్, స్లిప్ సైకిల్ డిస్టర్బెన్స్, కాగ్నిటివ్ స్లోడౌన్ వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఎమర్జెన్సీ వచ్చినా రెస్క్యూ ఛాన్స్ లేదు. ఇది వాళ్లను మరింత జాగ్రత్తగా, బాధ్యతగా చేసింది. 25 గంటల తర్వాత ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ జరిగింది. ఇది 1972 తర్వాత మొదటిసారి. ప్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అనుసరించారు. ఇంజన్లు ఫెయిల్ అయినా చంద్రుడి గురుత్వాకర్షణ వాళ్లను భూమి వైపు తిరిగి విసురుతుంది. చంద్రుడి ఫార్ సైడ్ కు వెళ్లి ఓరియంటల్ బేసిక్ క్రేటర్ ను చూశారు. టోటల్ సోలార్ ఎక్లిప్స్ కూడా అనుభవించారు. 40 నిమిషాల పాటు భూమితో కమ్యూనికేషన్ కట్ అయి రేడియో సైలెన్స్ లో డీప్ స్పేస్ చీకటిని ఎదుర్కొన్నారు. ఆ క్షణాలు వాళ్ళ జీవితాల్లో అత్యంత ఒంటరివి, అయినా అద్భుతమైనవి. ఈ 10 రోజుల సాహసం వాళ్ళ శరీరాల్లో మార్పులు తీసుకొస్తుంది. కానీ వారు మానవాళి భవిష్యత్తుకు బలమైన ఫౌండేషన్ వేశారు. ఆర్టెమిస్ 3లో చంద్రుడి మీద ల్యాండింగ్, ఆ తర్వాత మార్స్ ప్రయాణం సాధ్యమవుతాయి. ఈ మిషన్ సాంకేతికత, మానవ సామర్థ్యం, ధైర్యం మధ్య సమన్వయం. రీడ్ వైస్మన్ కూతుళ్లతో మాట్లాడిన ఆ ఎమోషనల్ ముహూర్తం, విక్టర్ గ్లోవర్ ఎర్త్ ఈజ్ క్వైట్ స్మాల్ అండ్ ద మూన్ ఈజ్ డెఫినెట్లీ గెట్టింగ్ బిగ్గర్ అన్న మాటలు ఇవన్నీ మనకు గుర్తు చేస్తాయి. ఈ మిషన్ యువతకు సందేశం. కలలు కనండి, సవాళ్లను ఎదుర్కోండి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కేవలం సైన్స్ కాదు, మానవత్వం యొక్క అత్యున్నత సాహసం. ఆర్టెమిస్ 2 విజయం మన అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలు చేసింది. మనం చంద్రుడిని కేవలం చూడడం మానేసి అక్కడ నివసించడానికి సిద్ధమవుతున్నాం. ఇది కేవలం మిషన్ కాదు, మానవాళి ఆకాశానికి విస్తరించే ప్రయాణంలో ఒక మహా అధ్యాయం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV.
Subscribe to YK TV. Please do subscribe to YKTV. and do subscribe to YKTV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YKTV.